అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు వచ్చినాయి, కులాంతర వివాహాలు కూడా వచ్చినాయి, చేసుకుంటున్నారు. కానీ అది ఇంట్లో కూడా ఒప్పించుకుని చేసుకోవాలి. ఇంట్లో ఒప్పించుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు. తర్వాత ఇప్పుడు నలుగురు పిల్లలు ఇంట్లో ఉంటారనుకోండి, నలుగురు పిల్లలకి ఇంటికి పెద్దోళ్ళు ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, లవ్లో ఉంటారనుకోండి, అవతల ఏ కులాంతర వివాహమో చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించాలి. ముందు వెనక పిల్లలుంటే ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి. ఆ పెళ్ళిళ్ళు అవ్వక ఈ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఒక్కళ్ళ గురించి ఒక్కళ్ళ లైఫ్ గురించి 4 జీవితాలు పాడైపోతాయి. నా దగ్గరికి వచ్చిన గొడవ ఒకటండి. నలుగురు కొడుకులు, నా 2 కూతుర్లు ఉన్నారు. ఉంటే వాళ్ళలో ఒకళ్ళు వేరే అమ్మాయిని ప్రేమించారు, పెళ్లి చేసుకునేదాకా వచ్చారు. తప్పులేదు, నేను దాన్ని తప్పు పట్టను. కానీ యువతల వాళ్ళకి ఇబ్బందులు ఎలా ఉన్నాయి? పోనీ అలాంటప్పుడు పెద్దోళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసేసుకుని ఎక్కడన్నా దూరంగా వెళ్ళిపోయి కాపురం పెట్టి కొన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉంటే ఇవి ఉన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతారు. అలా కాకుండా పెళ్లి చేసుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఉంటే ఆడ చుట్టాలు బంధువులు వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటే ఈ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు ఏదైనా మాట బయట నుంచి పడేటప్పుడు ఈ తల్లిదండ్రులు మేము బతకాలా చచ్చిపోవాలా అండి అని అడుగుతున్నారు. ఏంటండి వీళ్ళ దగ్గర నుంచి వచ్చే అవార్డులు రివార్డులు ఏంటంటే 10 మందికి లోకువైపోయి ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలనే పద్ధతిలోకి తల్లిదండ్రులు వచ్చారు. బిడ్డలను కంటం తప్పు అండి మాది. బిడ్డలను కని తప్పు చేసామా, పెంచి తప్పు చేసామా? ఎంతో క్రమశిక్షణతోటి ఎంతో మంచిగా పెంచుతున్నామని మేము అనుకున్నామండి. కానీ మా చెయ్యి దాటిపోయారని పెళ్లి దాకా వచ్చేదాకా మాకు తెలియలేదండి అనేసి అవతల అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చేంతవరకు కూడా పెళ్లి దాకా వెళ్ళలేదు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరి అవతల ఊరుకుంటారా? ఏ కులమనే ఉండే అవతల వాళ్ళు కూడా ఆడపిల్లలు వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇటువంటి ఆవేదనే ఉంటుంది. అలా ఆవేదనలో పెళ్లి చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చినప్పుడు యువతలోడి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఒప్పుకోనప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేసేసి బయటికి పంపించేయాలి. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, వాళ్ళ జీవితాలకి ఇబ్బంది ఉండదు, ఏళ్ళ జీవితాలకి ఇబ్బంది ఉండదు, ఆడపిల్లవాళ్ళు కూడా బాధపడకుండా ఉంటుంది. నా తీర్పు అయితే నేను అలా చెప్తానండి. కానీ ఇంట్లో ఉండి వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఇంకా ఉన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి కదా, అలా చేసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను అని వచ్చిన అమ్మాయి అంటాం. వీళ్ళేమో మేము చచ్చిపోతామనేమో తల్లిదండ్రులు అంటాం. ఈ రకమైన పద్ధతిలో ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు చేసేది తప్పో రైటో మీ మనసుకు అర్థం చేసుకుని అసలు తల్లిదండ్రుల్ని చొక్కపెట్టండి.